హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కూరలతో ఉన్నటువంటి రెడీ టు ఈట్ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఇది పొన్నగంటి కూర అండి. ఈ పొన్నగంటి కూర అనేటువంటిది ఎక్కువగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులను పోగొట్టి కంటి చూపు మెరుగుపరుస్తుంది అంటారు. అట్లా తెచ్చుకున్న ఇది ఒక 5 కట్టల కూర. అయితే మనకు ఎంత కావాలో అంత తీసుకొని కావాల్సినంత వరకు వాడుకోవటమే. అయితే ఇది తీసుకొచ్చి 3 రోజులైనా చక్కగా నిగనిలాడుతుంది. దానికి కారణం ఏంటంటే ఇట్లా స్టీల్ గిన్నె ఉంది కదా, ఇది స్టీల్ గిన్నె. ఈ స్టీల్ గిన్నెలో పెట్టి ఇట్లా కవర్లో కొంచెం నీళ్ళు జల్లుతూ ఉంటే ఇప్పటివరకు కూడా వాడకుండా చక్కగా బాగా ఉంది. దాంట్లోంచి 2 కట్టలు మాత్రం తీసుకొని ఇట్లా సన్నగా కడిగేసి తరిగి పెట్టుకోవాలి. ఈరోజు పొన్నగంటి కూర ఫ్రై అన్నమాట. ఇలా కవర్లో పెట్టి స్టీల్ గిన్నెలో పెట్టి, స్టీల్ గిన్నెలో అయినా డైరెక్ట్ పెట్టి నీళ్ళు చల్లుతుండొచ్చు, లేదా కవర్లో పెట్టి స్టీల్ గిన్నెలో పెట్టి చల్లుతూ ఉంటే ఫ్రిడ్జ్ లేకపోయినా చక్కగా నిగనిగలాడుతున్నాయి. ఇది తీసుకొచ్చి 4 రోజులు అయినా సరే చక్కగా బాగున్నాయండి. ఎట్లా అయినా స్టోర్ చేసుకోవచ్చు మనం. అలాగే కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు అండి. ఆవాలు, జీలకర్ర, నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి కూడా వేసి తాలింపు కొంచెం తిరిగిన తర్వాత తిరగమూత వేసి ఉల్లిపాయలు కూడా వేసి వేగిన తర్వాత ఆకుకూరని దీంట్లో వేసేసుకోవటమే. దీనికి కారం పొడి యూజ్ చేయట్లేదు, కారం వాడట్లేదు. తర్వాత ఉప్పు, పసుపు యాడ్ చేస్తే సరిపోతుంది. అది కూడా తగినంత, మీ రుచికి తగినంతగా వేసుకుంటే సరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు టమాటాని కూడా యూజ్ చేయవచ్చు, కానీ ఇక్కడ నేను టమాటా వేయట్లేదు. కారానికి బదులు ఎండుమిర్చి మాత్రమే ఉపయోగిస్తున్నా. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ తరిగి ఉంచుకున్న పొన్నగంటి కూరను వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని తగినంత నీరు చేర్చి ఉడికించుకోవాలి. ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం లేదు, తగినంత నీరు చేర్చి ఉడికించాలి. నీరంతా అయిపోయిన తర్వాత కూర ఇట్లా చిక్కగా ఫ్రై లాగా ఉంటుందండి. ఇది కంటి చూపు మెరుగుపరచడానికి, కంటి సమస్యలు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పొన్నగంటి కూర సంబంధించిన కూర. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం, తర్వాత ఫ్యాషన్ ట్రెండింగ్ అన్నిటి కోసం ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన గంట సింబల్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.